హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో ఈజీ అండ్ టేస్టీ సేమియా ఉప్మాని చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సేమియాలు, తగినన్ని పల్లీలు, తాలింపులు, 1 ఉల్లిపాయ అండ్ 1 పచ్చిమిరపకాయ, కరివేపాకు, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు. తయారీ విధానం కూడా చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని క్యాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసుకోవాలి. పల్లీలను బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలను సెపరేట్గా మనం బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత తగినన్ని పోపు దినుసులు, వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని కూడా వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వేసి, అలానే కరివేపాకు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. నేను 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ని నేను పోసుకుంటున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఎందుకంటే మనకి సేమియా సెపరేట్గా వస్తుంది అతుక్కోకుండా. తగినంత సాల్ట్ వేసి, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత అలా నురగలు పొంగులు వచ్చేసే వరకు చూసుకోవాలి, నీళ్ళు మరిగినాయా లేదా అని. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న 2 కప్పుల సేమియాని అందులో వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు మెదిపి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా బుడగలు అలా వస్తున్నాయి. సేమియా మనకి హాఫ్ ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు కూడా మనకి ఎగిరిపోయేంత వరకు. ఈ టైంలోనే మనం పల్లీలు వేసుకుంటే పల్లీలు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అదే మనం ముందే వేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఇలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆ వాటర్ కూడా ఇంకా ఇంకిపోవాలి. మూత పెట్టేసుకొని తీసి చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు వాటర్ మొత్తం ఇంకిపోతున్నాయి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే పొట్టి స్కిల్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ ఛానల్.